హలో అందరికీ. ఇవాళ నేను మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మన్నెంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాను. సో ఈ గుడి తెలంగాణ తిరుపతి అంటారు. ఎందుకంటే అప్పటి కాలంలో ఎవరైతే తిరుపతి స్వామిని దర్శించుకోలేకపోతారో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకునే వాళ్ళంట. సో ఈ గుడి అయితే సేమ్ తిరుపతి వల్లనే స్వామి ఏడుకొండలపైనే ఉంటారని ప్రజలు విశ్వసిస్తారు. ఇక మనం కూడా వెళ్తుంటే అదే అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం రోడ్ ఘాట్ రోడ్డు. సో ఎత్తు పైకి వెళ్ళిన కొద్దిగా సో మనకు చుట్టుపక్కలన్నీ కొండలు గుట్టలు అన్నీ చాలా అందంగా కనిపిస్తుంది. ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుంది. సో మనము ఇక్కడ మనం అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఏమి ఇది అనిపించదు, అబ్బాయి ఇంత అందమైన ప్రదేశంకి వచ్చినామా మనము అని అనిపిస్తుంది. కన్నుచూపు మేర మొత్తం పచ్చటి పొలాలు చెట్లు గుట్టలతోటి చాలా అందంగా ఉంది. సో ప్రతి ఒక్క రాయి పవిత్రమైనది అని చెప్పడానికి ప్రతి రాయికి ఇక్కడ చూసో నామాలు బొట్లు పెట్టి చాలా పవిత్ర భావం వచ్చేటట్టు చేసిండ్రు. సో ఇక్కడ మనం నడుస్తుంటే కూడా ఆయన నామస్మరణ చేసుకుంటూనే నడవాలి. కొండరాళ్ళని చూస్తుంటే ఆటోమేటిక్గా మనం ఆయన నామస్మరణ చేసుకుంటూనే వెళ్తాము. సో ఈ విధంగా మనము నడుచుకుంటూ పైకి వెళ్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు స్వామివారి దర్శనం అవుతుంది. కానీ ఫ్రెండ్స్, నేను మాత్రము ఎంట్రన్స్ డోర్ వరకే వీడియో తీసిన, లోపలికి గర్భగుడిలోకి నేను తీయలేకపోయినా. ఎందుకంటే నాకు ఎందుకో అంత ధైర్యం కాలేదు. స్వామివారిని తీసి మనం ఇంత పబ్లిక్లో పెడితే ఆయన ప్రత్యేకత ఏమి ఉండదు కదా. సో అందరూ కూడా ఒక ఉత్సాహంతో వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాక వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుంది అనేది, అంటే నా పైన నేనైతే ఎట్లయితే ఒక అద్భుతమైన అనుభవము అనుభవించినో అదే ప్రకారంగా అందరూ కూడా అట్లాంటి అనుభవానికి గురి కావాలి. ఆయన మహిమ, ఆయన దర్శనము ఇవన్నీ కూడా అసలు మాటల్లో చెప్పలేని అనుభవము. సో అందుకని నేను వీడియో తీయలేకపోయినా, అదే ఆయన మీదున్న నాకు గౌరవము. సో మెయిన్ ఎంట్రన్స్ వరకే చేసిన. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, కొండపైన మనకు స్వామివారి గుడి కనిపిస్తుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తేనే ఆయన దర్శనం అవుతుంది. సో ఈ విధంగా షేరింగ్ ఆటోలు, ఓన్ కార్సు, ఎవరికి ఎట్లుంటే వాళ్ళు అట్లా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సో ఇట్లనే ప్రకృతిని అంతా చూసుకుంటూ మనం పైకి వెళ్తే అసలు ఏం అలసట అనిపించదు, చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచే స్వామివారి నామస్మరణ చేసుకుంటూ, ఎట్లయితే మనం తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు గోవిందనామాలు రాస్తారు కదా, ఆ ప్రకారంగా మనం చదువుకుంటూ వెళ్తే ఇంకా చాలా పుణ్యం వస్తుంది. అదే ప్రకారంగా గోవిందనామాలు చదువుకుంటూ పైకి వెళ్ళాలి. మన్యం కొండ అంటేనే ఆ పేర్లోనే ఉంది, అడవి ప్రాంతము, మన్యము, అన్ని కొండల మధ్యన దేవుడు వెలిసిండు. సో ఈ విధంగా మనము స్వామి నామస్మరణ చేసుకుంటూ ప్రకృతిని చూసుకుంటూ ప్రతి కొండలో, ప్రతి రాయిలో, ప్రతి గుట్టలో స్వామివారే ఉన్నాడని మనసులో తలుచుకుంటూ మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత మనము ఫస్ట్ దర్శించుకునేది గరుడ స్వామి. ఆ తర్వాత ఆయనకు ఎడమ పక్కన కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో స్నానాలు చేస్తుండ్రు అందరూ. మేమైతే బట్టలు తీసుకెళ్ళలేదు కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాత ప్రవేశ ద్వారం దగ్గరికి వెళ్ళినాము. అక్కడ చూసేసరికి స్వామివారి దశావతారాలు ద్వారానికి ఇరు పక్కన చిత్రీకరించబడి ఉన్నాయి. సో వాళ్ళని చూసి నమస్కారం చేసుకొని ద్వారానికి ఎదురుగా ఓ మండపం ఉంది. ఆ మండపానికి కూడా మొక్కుకొని లోపలికి అయితే వెళ్ళినాము. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక ద్వారం కనిపించింది. ఆ ద్వారం దగ్గర ఒక 1/2 అవర్ వెయిట్ చేసినాము. బహుశా అప్పుడు స్వామికి ఆరగింపు అవుతుందేమో. 1/2 అవర్ తర్వాతనే మాకు దర్శనం ఇచ్చిండ్రు. మేము లోపలికి వెళ్ళిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ పైన ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాసింది. సో ప్రతి ఒక్కరు అది చదువుకుంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు స్వామివారి సన్నిధికి వస్తున్నారు కాబట్టి ఆయన నామస్మరణ చేసుకుంటూ లోపలికి ప్రవేశించండి అని అర్థము. సో అదేవిధంగా భక్తులందరూ ఆయన నామస్మరణ చేసుకుంటూ లోపలికి ప్రవేశించారు. సో ప్రధాన ద్వారం దగ్గర నేను గమనించింది ఏంటంటే, తిరుపతి వల్లనే జయ విజయులు ఉన్నారు ఇరుపక్కన. సో వాళ్ళిద్దరికీ నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళంగానే ద్వారానికి ఎడం పక్కన ఆంజనేయ స్వామి దర్శనమైంది. 2 అడుగులు వేసిన తర్వాత ద్వారానికి కుడి పక్కన గరుడ స్వామి దర్శనమైంది. ఆ తర్వాత
ఇంకా బండసోరికల నుంచి చిన్నగా 2 గుట్టలు ఇట్లా దగ్గరకు వచ్చి ఆనుకొని ఉన్నాయి. అక్కడ నుంచి జాగ్రత్త వంగి లోపలికి పోతే గర్భగుడిలో మాత్రం లైట్ లేదు. దీపాల వెలుతుర్లనే మనం స్వామివారి దర్శనం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే నిజం చెప్పాలంటే అచేతనంగా నిలబడిపోయినా. స్వామివారికి నిండు మనసుతోటి మొక్కుకొని అందరినీ మంచిగా చూడు, అందులో నన్ను కూడా ఉంచు అని చెప్పేసి మొక్కుకొని బయటికి వచ్చిన. సో మీరందరూ ఒకసారి వెళ్ళి దర్శించి తరించండి.